హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ ఎవరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మొన్న లాంగ్ వీడియో పెట్టాను, అంతగా రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు మన వాళ్ళు. అయితే షార్ట్కైనా చూద్దాం ఎట్లా ఇస్తారో. మొన్న ఒక 2 days బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాను. అయితే మన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్, సబ్స్క్రైబర్లు మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు ఆ వీడియోకి అయితే. అలాగే అన్ని వీడియోలకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని. సండే రోజు మాకైతే బాగా కలిసి వచ్చింది. నేను, మా మామ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అయితే అందరం వెళ్ళాం కలిసని. మూడే 3 బుట్టలు కదా, చూసొద్దామని. అక్కడ పోయి చూస్తుంటే ఒక్కొక్క బుట్టలు అయితే చేపలు అయితే మస్తు పడ్డాయి. 2, 3 అలా పడ్డాయి అనమాట. బాగా మంచిగా పడ్డాయి అనమాట చేపలు అయితే. ఈ బుట్టలో ఉంది చూసారా, ఒకటైతే పొడుగ్గా బాగా బొమ్మ లెక్క ఉంది, కానీ అది బొమ్మ కాదనమాట. దాని పేరే పూబొమ్మ అంటారు. చూసారు ఎలా ఉందో మచ్చలు మచ్చలుగా. మీలో కూడా ఎవరైనా బుట్టలు పెట్టేవాళ్ళుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేనైతే మన బుట్టలో ఉన్న చేపనైతే సంచిలోకి ఎలా వేస్తాను చూడండి. అలా కరెక్ట్ కాదో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి కంపల్సరీ మర్చిపోకుండా. ఇదైతే రెండో బుట్ట అనమాట. మన మొత్తం ఇక్కడైతే బుట్టలో 3 ఉన్నాయి ఇప్పుడు మనం పెట్టిన కాడ. ఇప్పుడైతే మనం ఇంకో లాస్ట్ బుట్ట కాడికి అయితే వెళ్తున్నాం. దాంట్లో ఏం పడతాయో ఏందో చూద్దాం, దాంట్లో ఎలా పడతాయో. శబ్దం రాలేదు. ఒకటేనా? అరకిలో ఉంటుంది, అరకిలో పైన ఉన్నా ఎక్కడ అవుతుంది. ఒకసారే కదా కొత్త. నేనైతే ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎలా పెడతాను బుట్ట. నాకు నేర్పించిన పద్ధతులు అయితే, నేను నేర్చుకున్న దాంట్లో అయితే ఇది ఇట్లా అయితే పెడుతున్నాను నేనైతే. అలా బుట్ట కూర్చోబెట్టి దాని మీద మళ్ళీ ఒక ఎండి జమ్మో లేకపోతే పచ్చిదో ఏదైనా ఎత్తి నీళ్లు చల్లితేనంట ఆ చల్లదనానికి అయితే బుట్టలో చేపలు పడతాయని అన్నాడు నాకు తెలిసిన అన్నయ్య అయితే. ఇంకేమన్నా ఐడియాలు, ట్రిక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇవైతే మనకి పడ్డ చేపలు అయితే మన బుట్టల్లో. ఎన్ని కిలోలు ఉంటాయో మీరైతే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.